ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో టీడీపీ నాయకుడు బొబ్బూరి వెంకటస్వామి సహకారంతో ఆళ్లగడ్డ పల్లవి హాస్పిటల్కు చెందిన షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ నూక శ్రీకాంత్ రెడ్డి, శ్రీవ్యాధి నిపుణులు డాక్టర్ బారెడ్డి రజిత వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నూక శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో, మందుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం బొబ్బూరి వెంకటస్వామి సహకారంతో ఏర్పాటు చేశామని, ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. డాక్టర్ బారెడ్డి రజిత మాట్లాడుతూ ఆధునాతన వైద్యం గతంలో పెద్ద నగరాల్లో ఉండేదని, ఇప్పుడు అందుబాటులో ఆళ్లగడ్డకే వచ్చేసిందని అన్నారు. వారి హాస్పిటల్ నందు మహిళలకు సంబంధించిన అన్ని రకాల వైద్య చికిత్సలు చేస్తామని అన్నారు. మహిళలకు భిన్న రకాల జబ్బులు వస్తాయని, వాటి పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ తమ గ్రామానికి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, బారెడ్డి రజిత గారులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ రజిత కన్వీ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి వచ్చాము. ఇందులో ఏదన్నా దీర్ఘకాలిక సమస్యలు, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తగ్గ మందులు మొదలు పెట్టుకొని ఏదన్నా మార్పులు ఉన్నప్పుడు చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డయాబెటీస్ వాళ్ళకు ఇచ్చే సూచన, షుగర్ పేషెంట్ వాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా ఆహారాన్ని కంట్రోల్ పెట్టుకోవాలా, ఇంకొకటి వ్యాయామం సరిగా చేసుకోవాలా, షుగర్ మందులు కూడా ఖచ్చితంగా టయానికి వేసుకోవాలి. ఒక పూట మందులు ఆడుకోవడం లేదంటే మందులు అయిపోయినా 2 రోజులు ఆడుకుని ఉండడం, ఇలా చేసి ఏమైందంటే షుగర్ ఎక్కువ ఖర్చు సానుకూలంగా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్ వాళ్ళు, బీపీ పేషెంట్ వాళ్ళు ఖచ్చితంగా కనీసం నెలకు 2 నెలలకు ఒకసారైనా చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. లేని పక్షంలో దీర్ఘకాలిక సమస్యలు, ఈ షుగర్ బీపీ అనేది ఏంటంటే సైలెంట్ డిసీజ్ అనమాట. మనకు తెలియదు, బాగానే ఉందాం అనుకుంటుంటాం, లోపల జబ్బు తీవ్రత పెరిగిపోతుంటుంది. చాలామంది, నేను గుండె ఆసుపత్రిలోనే పనిచేస్తుంటాను, చాలామంది ఏం లేదు సార్ మాకు బాగానే ఉంది, ఇంకా చిన్నగా గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చింది, చూస్తే వాళ్ళకు గుండెపోటు లక్షణాలు అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే షుగర్ బీపీ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కనీసం నెలకు 2 నెలలకు ఒకసారి చెకప్ చేసుకుని బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వెంకటస్వామి గారు మనకు వారి ఆధ్వర్యంలో వారిని మేము కన్సల్ట్ అయ్యాము. మీ ఊరి తరఫున వారి సహకారంతో ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. వారికి మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మన గ్రామం నుంచి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు జ్వరము, తలనొప్పి వచ్చేసి డెంగ్యూ ఫీవర్స్ అని, మలేరియా, టైఫాయిడ్స్ అని వస్తున్నాయి. ఆరోగ్యరీత్యా ఈ వర్షాలు, ఈ మురుగునీరు చేరి ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో నేను డాక్టర్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది. వారు కూడా మన విలేజ్లో మెడికల్ క్యాంప్ ఫ్రీగా ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడానికి ఆసక్తికరంగా ఉన్నారు. మనం ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి పిలవడం జరిగింది. సార్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ మేడం బాగా ఎంఎస్ చేసి స్పెషలైజేషన్ చేస్తున్నారు. ఈ విషయంలో మనం చేయించుకోవాలన్నా కూడా కర్నూలు వరకు పోవాల్సి వస్తుంది. మన మార్కెట్ యార్డ్ దగ్గర హాస్పిటల్ పెట్టారు కాబట్టి అందరం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రజిత అండి. నేను గైనకాలజిస్ట్ని. ఎవరైనా సరే స్త్రీలకు సంబంధించిన సమస్యలకు కానీ, పిల్లలు లేని వాళ్ళకి కానీ, గర్భవతరం కానీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ మా హాస్పిటల్లో చూడబడింది. ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి స్క్రీనింగ్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేయడం జరిగింది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, గర్భసంచిలో ఏమైనా గడ్డలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమన్నా పిల్లలు లేని వాళ్ళకి, గర్భవతులకి, ముట్లో సమస్య ఉన్న వాళ్ళకి, తెల్లబట్టలకి, ఇట్లాంటి సమస్యలన్నీ మా హాస్పిటల్లో చూడబడింది. ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.